హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. జనరల్గా మనం ఫిజిక్స్లో లేదా మెకానికల్ బ్యాక్గ్రౌండ్ ఎగ్జామ్స్లో స్ప్రింగ్స్ కోసం ఒక క్వశ్చన్ అయితే చాలా ఫ్రీక్వెంట్గా అబ్జర్వ్ చేస్తుంటాం. అదేంటంటే, ఒక స్ప్రింగ్ని 2 పార్ట్లు లేదా 3 పార్ట్స్ లేదా n పార్ట్స్గా కట్ చేసేటప్పుడు, అంటే ఏమంటున్నానంటే, ఒక గివెన్ స్ప్రింగ్ని 2 పార్ట్స్ చేయొచ్చు, లేదా 3 పార్ట్స్ చేయొచ్చు, 2 ఈక్వల్ పార్ట్స్ చేయొచ్చు, లేదా 3 ఈక్వల్ పార్ట్స్ చేయొచ్చు, లేదా n ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసేటప్పుడు 2 ఈక్వల్ పార్ట్స్ ఆర్ 3 ఈక్వల్ పార్ట్స్ ఆర్ n ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసేటప్పుడు ఒక్కొక్క పార్ట్ యొక్క స్టిఫ్నెస్ ఎట్లా మారుతుంది, అదేవిధంగా ఆ పార్ట్స్ యొక్క ఈక్వివలెంట్ స్టిఫ్నెస్, మళ్ళీ ఆ పార్ట్స్ని మనం సిరీస్లో అయినా కనెక్ట్ చేసుకోవచ్చు, లేదా ప్యారలల్గా అయినా కనెక్ట్ చేసేవచ్చు. ఎక్కడైతే మనం రెసిస్టెన్స్ కోసం చదువుకున్నాం ఎలక్ట్రికల్లో, అలాగే మెకానికల్లో కూడా స్ప్రింగ్స్ని, గివెన్ స్ప్రింగ్స్ని అంటే 2 పార్ట్స్ లేదా 3 పార్ట్స్ చేసిన తర్వాత ఆ స్ప్రింగ్స్ని మనం సిరీస్లో అయినా కనెక్ట్ చేయొచ్చు, లేదా ప్యారలల్లో అయినా కనెక్ట్ చేయొచ్చు అండి. సో అలా కనెక్ట్ చేసిన తర్వాత దాని యొక్క ఈక్వివలెంట్ స్టిఫ్నెస్ ఫార్ములా ఎలాగ ఉంటుంది అండ్ దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూద్దామండి. సరే అండి, స్టార్ట్ చేద్దాం. సో స్ప్రింగ్స్ జనరల్గా ఎక్కడ యూజ్ చేస్తామండి? ది పర్పస్ ఆఫ్ స్ప్రింగ్స్ ఎక్కడ యూజ్ చేస్తాం మనం? స్ప్రింగ్స్ని జనరల్గా షాక్ అబ్జార్ప్షన్లో యూజ్ చేస్తారండి. ఎక్కడ యూజ్ చేస్తాం మనం? షాక్ అబ్జార్ప్షన్. అయితే ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఎట్లా కనిపిస్తాయంటే, ఒక స్ప్రింగ్ ఉంది, జనరల్గా ఫిజిక్స్లో కూడా అడుగుతుంటాడు, లేదా మెకానికల్ బ్యాక్గ్రౌండ్ ఎగ్జామ్స్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్, ఈ మధ్యన జరిగే రైల్వేస్ అవ్వచ్చు, లేదా మెకానికల్ బ్యాక్గ్రౌండ్ ఆల్ జేఈ ఎగ్జామ్స్లో కూడా అడుగుతుంటాడు. ఒక స్ప్రింగ్ ఉంది, గివెన్ స్ప్రింగ్ ఉంది, దాని యొక్క స్టిఫ్నెస్ ఆఫ్ స్ప్రింగ్ యూనిట్స్ ఏమొస్తాయంటే న్యూటన్ పర్ మీటర్ లేదా న్యూటన్ పర్ సెంటీమీటర్. గుర్తుపెట్టుకోండి, న్యూటన్ పర్ మీటర్ లేదా న్యూటన్ పర్ సెంటీమీటర్ లేదా న్యూటన్ పర్ మీటర్. అయితే ఈ గివెన్ స్ప్రింగ్స్ని 2 ఈక్వల్ పార్ట్స్ అవ్వచ్చు, లేదా 2 హాఫ్స్ లేదా 2 ఈక్వల్ పార్ట్స్ అనుకోవచ్చు మనం, లేదా సమ్టైమ్స్ ఎగ్జామ్స్లో 3 ఈక్వల్ పార్ట్స్ లేదా 3 హాఫ్స్ అని అంటారండి. 3 ఈక్వల్ పార్ట్స్ అని రాయడం బెటర్, లేదా 3 హాఫ్స్ అని రాద్దాం మన కన్వీనియన్స్ కోసం. అండ్ అఫ్ కోర్స్ లేదా n పార్ట్స్ లేదా n హాఫ్స్ లేదా n హాఫ్స్. అంటే దీని అర్థం ఏంటంటే, 2 ఈక్వల్ పార్ట్స్లో, అంటే గివెన్ స్ప్రింగ్ యొక్క స్టిఫ్నెస్ కే ఉంది, అయితే ఆ స్ప్రింగ్స్ని 2 హాఫ్స్లో కట్ చేశాడు, అంటే 2 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేశాడు, లేదా 3 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేశాడు, లేదా n ఈక్వల్ పార్ట్స్గా కట్ చేస్తే ఒక్కొక్క పార్ట్ యొక్క స్టిఫ్నెస్ ఎట్లా మారిద్ది, అదేవిధంగా ఆ పార్ట్స్ని మనం సిరీస్లో అయినా కనెక్ట్ చేయొచ్చు, లేదా ప్యారలల్ అయినా కనెక్ట్ చేసిన తర్వాత మనకి దాని యొక్క ఈక్వివలెంట్ స్టిఫ్నెస్ ఆఫ్ స్ప్రింగ్ ఎట్లా ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు 2 హాఫ్స్ అంటే 2 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేయడం అంటే ఆ స్ప్రింగ్ యొక్క 2 ఈక్వల్ పార్ట్స్లా కట్ చేసామనుకోండి, ఏమవుతుందంటే స్టిఫ్నెస్, ప్రతి పార్ట్ యొక్క స్టిఫ్నెస్ డబుల్ అవుతుంది. 2K న్యూటన్ పర్ మీటర్ యూనిట్స్ మెన్షన్ చేస్తున్నాను. అండ్ ఆఫ్ కోర్స్ ఇది కూడా 2K న్యూటన్ పర్ మీటర్ అవుతుంది. అది ఒకవేళ 3 హాఫ్స్ కింద అదే స్ప్రింగ్ని ఒకవేళ 3 సమాన భాగాల కింద కట్ చేసామనుకోండి, 3 ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేస్తే ప్రతి పార్ట్ యొక్క స్టిఫ్నెస్ 3 టైమ్స్ అవుతుందండి, ట్రిపుల్ అవుతుంది. ఒకవేళ n పార్ట్స్ కింద కట్ చేస్తే ఈచ్ పార్ట్ యొక్క స్టిఫ్నెస్ ఎంత అవుతుందండి? n ఇంటూ k అండి. సింపుల్. 2 హాఫ్స్ అంటే 2 అవుతుంది, 2K అవుతుంది. 3 హాఫ్స్ అంటే 3K అవుతుంది. n హాఫ్స్ అంటే n ఇంటూ k అవుతుంది, ప్రతి పార్ట్ యొక్క స్టిఫ్నెస్. సో ఇప్పుడు ఏం తెలుసుకుందామంటే ఈక్వివలెంట్ స్టిఫ్నెస్. ఇప్పుడు ఏవైతే ఈ కనెక్ట్ చేసిన తర్వాత ఈక్వివలెంట్ స్టిఫ్నెస్ ఆఫ్ స్ప్రింగ్ ఎట్లా మారిద్ది, ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. ఈక్వివలెంట్ స్టిఫ్నెస్ ఆఫ్ స్ప్రింగ్. ఇప్పుడు ఇందాక ఆల్రెడీ మనం ఏం తెలుసుకున్నామండి? ఒక స్ప్రింగ్ని 2 సమాన భాగాల్లో లేదా 3 సమాన భాగాల్లో లేదా n ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేస్తే దాని యొక్క ఒక్కొక్క పార్ట్ యొక్క స్టిఫ్నెస్ ఎలాగుంటుందని చూసాం. ఇప్పుడు
ఆ పార్ట్స్ని ఫస్ట్ సిరీస్లో కనెక్ట్ చేసాం అనుకోండి, సిరీస్ కనెక్షన్ ఆ పార్ట్స్ని మనం సిరీస్ కింద కనెక్ట్ చేస్తే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ 2 హాఫ్స్ కింద కట్ చేసాం అనుకోండి. ఈ సిరీస్ కనెక్షన్ అంటే ఎట్లా ఉంటుందండి, ఇలాగే ఉంటుంది కదండి. ఒక పార్ట్ యొక్క ఎండకి ఇంకొక పార్ట్ యొక్క ఎండని మనం జాయిన్ చేయాలి. ఆల్రెడీ 2 హాఫ్స్ కింద కట్ చేస్తే ప్రతి పార్ట్ యొక్క స్టిఫ్నెస్ 2K అవుతుంది. ఇప్పుడు సిరీస్ కనెక్షన్లో ఎట్లా ఉంటుందంటే ఈక్వివలెంట్ స్టిఫ్నెస్, ఇప్పుడు ఇది ఒక సింగిల్ స్ప్రింగ్ కింద బిహేవ్ చేస్తుంది. ఇందాకైతే 2 పార్ట్స్ చేసాం, ఒక్కొక్క పార్ట్ యొక్క స్టిఫ్నెస్ డబుల్ అయింది, 2K అయింది. అయితే ఇప్పుడు ఈ విధంగా మళ్ళీ సిరీస్కి కనెక్ట్ చేయడం వల్ల దిస్ 2 పార్ట్స్, ఈ 2 పార్ట్స్ కలిపి అగైన్ బిహేవ్స్ లైక్ ఏ సింగిల్ స్ప్రింగ్, అంతే కదండి. సింగిల్ స్ప్రింగ్ కింద బిహేవ్ చేస్తుంది. ఈ స్ప్రింగ్ యొక్క ఈక్వివలెంట్ స్టిఫ్నెస్ ఏంటి అనేది మనం చూద్దాం. ఈ స్ప్రింగ్ యొక్క ఈక్వివలెంట్ స్టిఫ్నెస్ అండి. దీనికి ఫార్ములా ఏంటంటే 1/KE అంటే ఈక్వివలెంట్ స్టిఫ్నెస్ ఆఫ్ ఏ సింగిల్ స్ప్రింగ్. ఏదైతే ఇక్కడ రాసామో ఈ స్ప్రింగ్ యొక్క ఈక్వివలెంట్ స్టిఫ్నెస్ ఈక్వల్స్ టు 1/part 1 అంటే మొదటి పార్ట్ యొక్క స్టిఫ్నెస్ ప్లస్ 1/K2 రెండో పార్ట్ యొక్క స్టిఫ్నెస్. క్లియర్? మన సింగిల్ స్ప్రింగ్ యొక్క ఈక్వివలెంట్ స్టిఫ్నెస్ కావాలంటే 1/KE ఫార్ములా ప్రకారం 1/KE ఈక్వల్స్ టు 1/K1 ప్లస్ ఏం రాద్దామండి, ఫస్ట్ స్ప్రింగ్ యొక్క స్టిఫ్నెస్ 2K బై అగైన్ ఇంకొక పార్ట్ యొక్క స్టిఫ్నెస్ 2K. ఇప్పుడు కిందలో 2K కామన్ తీసామనుకోండి, డినోమినేటర్లో 2K కామన్ తీస్తే పైన అవుతుందండి 1 + 1 2 అవుతుంది, 2/2 క్యాన్సిల్ అయ్యి సో ఈక్వివలెంట్ స్టిఫ్నెస్ ఏముంటుందండి, K అవుతుంది. ఇది సిరీస్ కనెక్షన్ అండి. అంటే క్వశ్చన్ ఎలా కొడతారంటే దీనికి సంబంధించిన క్వశ్చన్ ఆల్రెడీ ఒక అవుట్పుట్ మనం ఎలా తీసుకోవచ్చు అంటే ఒక గివెన్ స్ప్రింగ్ని 2 సమాన భాగాలుగా కట్ చేస్తే ప్రతి పార్ట్ యొక్క స్టిఫ్నెస్ ఏమవుతుంది, 2K అండ్ 2K అవుతుంది. అంటే ఆ 2 పార్ట్స్ యొక్క స్టిఫ్నెస్, ఒక పార్ట్ యొక్క స్టిఫ్నెస్ 2K అవుతుంది, ఇంకొక పార్ట్ యొక్క స్టిఫ్నెస్ కూడా 2K అవుతుంది. ఇప్పుడు ఆ 2 పార్ట్లని ఒక సింగిల్ స్ప్రింగ్లో సిరీస్లో కనెక్ట్ చేశారు. ఆ 2 పార్ట్లని సిరీస్లో కనెక్ట్ చేసి మనకేమిస్తున్నానంటే ఒక సింగిల్ స్ప్రింగ్ కింద బిహేవ్ చేస్తే ఆ సింగిల్ స్ప్రింగ్ యొక్క స్టిఫ్నెస్ సింపుల్గా ఎంత అవుతుందంటే ఆ స్ప్రింగ్ యొక్క స్టిఫ్నెస్ కంటే Kకే సమానం అవుతుంది. క్లియర్? ఇప్పుడు ప్యారలల్గా కనెక్ట్ చేసాం. నెక్స్ట్ ఏంటంటే ప్యారలల్గా కనెక్ట్ చేసాం. ఇప్పుడు ఇందాక అదే 2 స్ప్రింగ్స్ని మనం సిరీస్లో కనెక్ట్ చేస్తే ఈక్వలెంట్ స్టిఫ్నెస్ K వచ్చింది, ప్యారలల్లో కనెక్ట్ చేసాం. సో ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇది ఇంకా ఈజీ అండి. ఈక్వలెంట్ స్టిఫ్నెస్ యొక్క ఫార్ములా ఏమవుతుందంటే K ఈక్వల్స్ టు K1 + K2 అండి. అంటే ప్యారలల్ కనెక్షన్ అంటే ఏమవుతుంది, ఇలాగా అండ్ ఇలా కనెక్ట్ చేసాం. ఇక్కడ ఏదో ఒక మాస్ని అటాచ్ చేసాం అనుకోండి, ఈ విధంగా ప్యారలల్ కనెక్షన్ చూడడానికి ఎట్లా ఉంటుందంటే ఇలా అటాచ్ చేస్తే ఏమవుతుందండి, దీని యొక్క స్టిఫ్నెస్ ఆల్రెడీ 2 హాఫ్ ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేస్తే దీని యొక్క స్టిఫ్నెస్ 2K అని చూసాం, దీని యొక్క స్టిఫ్నెస్ కూడా 2K అని చూసాం. సో ఫర్ ప్యారలల్ కనెక్షన్ డైరెక్ట్గా K ఈక్వల్స్ టు K1 అంటే 2K ప్లస్ K2 అంటే అగైన్ 2K ప్లస్ 2K అవుతుందండి, 4 టైమ్స్ ఆఫ్ K అవుతుంది. క్లియర్? సో దీనికి సంబంధించిన క్వశ్చన్ కూడా ఎట్లా కొడతారంటే ప్యారలల్ కనెక్షన్ని ఒక గివెన్ స్ప్రింగ్స్ని 2 హాఫ్స్ కింద కట్ చేశారంటే 2 ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేశాడు. అయితే ప్రతి పార్ట్ యొక్క స్టిఫ్నెస్ 2K అండ్ 2K అవుతుందని మనం తెలుసుకున్న తర్వాత దాని యొక్క ఈక్వలెంట్ స్టిఫ్నెస్ ఎంత అని అడిగితే సింపుల్గా ఏం చేస్తాం, 2K + 2K యాడ్ చేస్తాం, 4K అవుతుంది. సో ఈ విధంగా మనం స్ప్రింగ్స్ సంబంధించిన క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చండి. సో ఇంతవరకు ఒక సింగిల్ స్ప్రింగ్ని కట్ చేసి మళ్ళీ ఆ కట్ చేసిన పార్ట్స్ని సిరీస్లో లేదా ప్యారలల్లో కనెక్ట్ చేస్తే ఎట్లాగ ఈక్వలెంట్ స్టిఫ్నెస్ వస్తుందో చూసాం. ఇప్పుడు 2 డిఫరెంట్ స్ప్రింగ్స్ని తీసుకున్నాం అనుకోండి, ఎలా అవుతుందో చూద్దాం. 2 డిఫరెంట్ స్ప్రింగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 2 స్ప్రింగ్స్ ఉన్నాయనుకోండి, ఇది స్ప్రింగ్ 1 అండ్ ఇంకొకటి స్ప్రింగ్ 2. దీని యొక్క స్టిఫ్నెస్, ఫస్ట్ స్ప్రింగ్ యొక్క స్టిఫ్నెస్ మనం K1 అనుకుందాం, సెకండ్ స్ప్రింగ్ యొక్క స్టిఫ్నెస్ మనం K2 అనుకుందాం. ఇప్పుడు ఈ 2 స్ప్రింగ్స్ని ఫస్ట్ మనం సిరీస్లో కనెక్ట్ చేశారనుకోండి, ఆల్రెడీ సిరీస్ కనెక్షన్ ఎట్లా ఉంటుందో మనకు తెలుసు. ఒక స్ప్రింగ్ యొక్క ఎండని ఇంకొక స్ప్రింగ్ యొక్క ఎండకి కనెక్ట్ చేయడం అంటే K1 స్ప్రింగ్ 1ని ఎలా కనెక్ట్ చేసాం, ఇట్లాగా కనెక్ట్ చేసాం K1 అండ్ K2.
ఇప్పుడు ఏమవుతుందండి, సిరీస్ కనెక్షన్కి 1/k ఈక్వల్స్ టు ఆల్రెడీ మన ఫార్ములా వేసాం 1/k1 ప్లస్ 1/k2. సో దీ k1 వాల్యూ కొంత ఇస్తాడు, 2 న్యూటన్ పర్ మీటర్ సంథింగ్ ఇస్తాడు. k2 వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 3 న్యూటన్ పర్ మీటర్ ఇచ్చాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. వాట్ ఇస్ ది ఈక్వలెంట్ స్టిఫ్నెస్ వాల్యూ? ఈ రెండు స్ప్రింగ్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తే ఈక్వలెంట్ స్టిఫ్నెస్ వాల్యూ ఎంత వస్తుంది అంటే ఏం చేస్తాం, 1/2 ప్లస్ k1 అంటే 1/k2 అంటే 1/3. ఎల్సిఎం 6 తీసాం అనుకోండి, పైన వస్తుందండి 3 ప్లస్ 2, దట్ మీన్స్ 5/6. సో 1/k వాల్యూ 5/6 అయితే k ఎంత అవుతుందండి, 6/5. దట్ మీన్స్ 1.2 న్యూటన్ పర్ మీటర్ అవుతుంది ఈక్వలెంట్ స్టిఫ్నెస్ వెన్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఒకవేళ ప్యారలల్గా కనెక్ట్ చేశారనుకోండి, సో దీన్ని ప్యారలల్గా కనెక్ట్ చేశారనుకోండి ఏమవుతుంది, ప్యారలల్ కనెక్షన్. ఫర్ ప్యారలల్ కనెక్షన్ గెస్ చేయండి అన్న ఏమవుతుందో. ఫార్ములా రీకలెక్ట్ చేసుకుంటే ఫార్ములా చూస్తూ మీరు చెప్పొద్దు, ప్యారలల్ కనెక్షన్ ఇన్ ఈజీ k1 ప్లస్ k2, దట్ మీన్స్ 2 ప్లస్ 3. డైరెక్ట్గా మనం 5 న్యూటన్ పర్ మీటర్ అని చేయొచ్చు. సో ఈ విధంగా స్ప్రింగ్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తే ఏమవుతుంది, ప్యారలల్లో కనెక్ట్ చేస్తే ఏమవుతుంది, దాని యొక్క ఈక్వలెంట్ స్టిఫ్నెస్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలనేది మనం చూసాం.